నమస్కారం. ఈరోజు మనం అడ్వర్టైజింగ్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ దాని ప్రభావం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మన దగ్గర ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్, ఇంకా జాపీ, ఏఎస్సిఐ, గూగుల్ లాంటి వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్. సో మన లక్ష్యం ఏంటంటే ఈ ఏఐ వల్ల వస్తున్న మార్పులు, అవకాశాలు, నైతిక బాధ్యతలు ముఖ్యంగా ఇండియాలో ఎలా ఉన్నాయి అని లోతుగా చూడటం. ఎగ్జాక్ట్లీ. ఏఐ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోంది కదా. అవును. మరి అసలు దీనివల్ల లాభాలేంటి? అడ్వర్టైజింగ్లో ఏఐ ఏం చేస్తుంది? చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా హైపర్ పర్సనలైజేషన్ అంటే ప్రతి ఒక్క కస్టమర్కి తగ్గట్టు యాడ్స్ చూపించడం. ఇంకా ఎఫిషియన్సీ, ఆటోమేషన్. ఎఫిషియన్సీ అంటే కాస్ట్ సేవింగ్ లాంటివా? యాహూ పబ్లిసిస్ట్ స్టడీ ఉంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాడ్ ఏజెన్సీస్ ఏఐ వాడడం వల్ల దాదాపు 75% కాస్ట్ సేవ్ చేస్తున్నాయట. 75%? అది చాలా ఎక్కువ. అవును, ఊహించిన దానికన్నా ఎక్కువ. అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ని పర్సనలైజ్ చేయడం, యాడ్ స్పెండింగ్ని ఆప్టిమైజ్ చేయడం, ఇవన్నీ ఏఐ బలాలన్నమాట. మరి ఇండియాలో అడాప్షన్ ఎలా ఉంది? డిజిటల్ కంపెనీస్ ముందున్నాయా? బేసికలీ డిజిటల్ నేటివ్ బిజినెస్లు కొంచెం ముందున్నాయి. వాళ్ళ దగ్గర డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి. కానీ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు ఏఐ వైపు చూస్తున్నాయి. అంటే అందరూ వాడుతున్నారా? స్టాటిస్టా రిపోర్ట్ ప్రకారం 42% కంపెనీలు ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లోనే ఉన్నాయి. ఒక 9% పైగా పూర్తిగా ఇంటిగ్రేట్ చేశాయి. ఇంకో విషయం ఏంటంటే జెన్ఏఐ రావడం వల్ల చిన్న మధ్యతరహా వ్యాపారాలకు కూడా మంచి అవకాశం దొరికింది. నిజమే, వాళ్ళు కూడా పెద్ద కార్పొరేషన్స్తో పోటీ పడొచ్చు. అవును. మనం జొమాటో యాడ్స్ చూశాం కదా, సెలబ్రిటీస్తో ఏఐ వాడింది. క్యాడ్బరీ వాళ్ల #మై బర్త్డే సాంగ్, #ద స్టోరీ ఆఫ్ అస్ క్యాంపెయిన్స్ కూడా ఏఐ పావర్డే. కరెక్ట్. ఓరియో యాడ్ కూడా ఫర్హాన్ అఖ్తర్ వాయిస్ని ఏఐతో పర్సనలైజ్ చేశారు కదా, కస్టమర్ పేరుతో. అది భలే అనిపించింది. మెటా వాళ్ళ ఆండ్రోమెడా లాంటి టెక్నాలజీస్ ఈ పర్సనలైజేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి. ఇదంతా బానే ఉంది గానీ ఇక్కడే కొన్ని సీరియస్ ఎథికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే నైతిక సమస్యలు. దేని గురించి? ముఖ్యంగా డీప్ ఫేక్స్. టేలర్ స్విఫ్ట్ ఇష్యూ చూసాం కదా, సెలబ్రిటీస్ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇమేజెస్ వాడటం. దాదాపు 62% కన్జ్యూమర్స్ డీప్ ఫేక్స్ని డేంజరస్ అనుకుంటున్నారు. డీప్ ఫేక్స్ ఒక ప్రాబ్లం అయితే అల్గోరిథమిక్ బయాస్ ఇంకో పెద్ద ప్రాబ్లం కదా. ఖచ్చితంగా. ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే డేటాలోనే బయాస్ ఉంటే, అంటే పక్షపాతం ఉంటే, అది ఇంకా హానికరమైన స్టీరియోటైప్స్ని పెంచుతుంది. దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఐబిఎం వాళ్ళ AI 360 టూల్ కిట్ లాంటివి ఉన్నాయి. అవి బయాస్ని కనిపెట్టి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా డేటా ప్రైవసీ, ఇది చాలా పెద్ద విషయం. త్వరలో DPDPA అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది. అప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. నిజమే. కానీ ఏఐతో ఈ సమస్యలు ఇంకా కాంప్లెక్స్ అవుతున్నాయి. జేపీ సోర్స్ ఏం చెప్తోందంటే కన్జ్యూమర్ ట్రస్ట్ పోతే సగానికి పైగా జనం ఆ బ్రాండ్ని కొనడం మానేస్తారట. అంటే నమ్మకం చాలా ముఖ్యం. డేటా బ్రీచెస్ లాంటివి జరిగితే ఇంకా డేంజర్. అవును. అందుకే మెల్విన్ క్రాన్స్బర్గ్ అన్నట్టు టెక్నాలజీ మంచిది కాదు, చెడ్డది కాదు, తటస్థమూ కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఏఐని ఎలా వాడాలి? రెస్పాన్సిబుల్ ఏఐ అంటాం కదా. ఇక్కడే హ్యూమన్ ఓవర్సైట్ అంటే మనుషుల పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. ఏఐకి హ్యూమన్ వాల్యూస్, ఎమోషన్స్ అర్థం కావు కదా. కరెక్ట్. అందుకే 66% మార్కెటర్స్ ఏఐ ఇంటిగ్రేషన్కి హ్యూమన్ సూపర్విజన్ తప్పనిసరి అంటున్నారు. కంపెనీలు వాళ్ల ఓన్ వాల్యూస్ బేస్డ్గా ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ పెట్టుకోవాలి. H&Mకి 9 ప్రిన్సిపల్స్ ఉన్నాయట. ఇండస్ట్రీ లెవెల్లో ఏఎస్ఐ కోడ్ లాంటివి కూడా ఉన్నాయి కదా. అవును, ASCI కోడ్ కూడా ఉంది. సెల్ఫ్ రెగ్యులేషన్, లాస్ రెండూ బ్యాలెన్స్ చేయాలి. మరి ట్రాన్స్పరెన్సీ సంగతేంటి? ఏఐ వాడామని చెప్పాలా? ఎంతవరకు చెప్పాలి? చెప్పడం ముఖ్యం, కానీ సందర్భాన్ని బట్టి చూడాలి. వర్జిన్ మీడియా, వాల్రస్ యాడ్ ఉంది. అది CGI అని క్లియర్గా తెలుస్తుంది. అక్కడ స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఓకే. కానీ ఒక JAI చాట్ బాట్ మనుషులా నటిస్తున్నా, లేదా ఒక ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ గురించి AI కంటెంట్ రాసినా అది డిస్క్లోజ్ చేయడం అవసరం. ఎక్స్ప్లెయినబుల్ ఏఐ అనేది కూడా ట్రస్ట్ పెంచుతుంది. అంటే ఏఐ ఎందుకు ఒక డెసిజన్ తీసుకుందో వివరించగలగడం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇంక్లూజివిటీ అంటే సమ్మిళితత్వం. డేటా సెట్స్లో బయాస్, జాబ్స్పై ఇంపాక్ట్, వీటి గురించే ఉంటారు. ఇది కూడా చాలా కీలకమైన విషయం. డైవర్స్ డేటా సెట్స్ వాడాలి.
హ్యూమన్ రివ్యూ కంపల్సరీ ఉండాలి. ఏఐ వల్ల జాబ్స్ పోకుండా రీస్కిలింగ్ లాంటివి చూడాలి. అన్స్టెరియోటైప్ అలయన్స్ స్టడీ ప్రకారం ఇంక్లూజివ్ యాడ్స్ వల్ల సేల్స్ షార్ట్ టర్మ్లో 3.5% నుంచి లాంగ్ టర్మ్లో 16% వరకు పెరుగుతాయట. ఇంట్రెస్టింగ్. ఇక ఇండియా విషయానికొస్తే 2028 నాటికి మనది 1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ అవ్వాలనేది టార్గెట్. ఏఐ దీనికి ఎంత హెల్ప్ చేస్తోంది? మనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, మన స్ట్రాంగ్ ఐటీ సెక్టర్, యాక్టివ్ స్టార్టప్ ఎకోసిస్టమ్, గవర్నమెంట్ సపోర్ట్ ఇవన్నీ మనకు ప్లస్ పాయింట్స్. గూగుల్ రిపోర్ట్ కూడా ఇండియా ఏఐ పొటెన్షియల్ని హైలైట్ చేస్తోంది. బానే ఉంది, కానీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయిగా. స్మాల్ బిజినెస్లకు రిసోర్సెస్ తక్కువ ఉండటం, డేటా క్వాలిటీ ఇష్యూస్. అవును, ఆ గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ ప్రాబ్లం, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. లీగల్ సైడ్ ఎలా ఉంది? ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ సరిపోతాయా, లేక డిపిడిపిఏతో మార్పులొస్తాయా? ఖచ్చితంగా డిపిడిపిఏ ప్రభావం చాలా ఉంటుంది. కన్సెంట్, డేటా మినిమైజేషన్, పిల్లల డేటా ప్రాసెసింగ్ వీటిపై స్ట్రిక్ట్ రూల్స్ వస్తాయి. ఇన్నోవేషన్కి, రెస్పాన్సిబిలిటీకి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ప్రస్తుతం ఇంకో పెద్ద సమస్య కనిపిస్తోంది, ఆథెంటిసిటీ క్రైసిస్. అంటే ప్రామాణికత సంక్షోభం. ఏఐ జనరేటెడ్ ఫేక్ కంటెంట్, ఫేక్ రివ్యూలు, వీటి వల్ల ఆన్లైన్లో నమ్మకం పోతోంది కదా. ఇది నిజంగా వరి అవ్వాల్సిన విషయం. ఏఐ కంటెంట్ని లేబుల్ చేయడం, వెరిఫైడ్ కమ్యూనిటీస్ ఉండటం, క్రిటికల్ థింకింగ్ ఎంకరేజ్ చేయడం ఇవి కొన్ని సొల్యూషన్స్. తనుజ్ భోజ్వాణి చెప్పినట్టు ట్రస్ట్ అనేది ఒక పబ్లిక్ గుడ్, దాన్ని కాపాడుకోవాలి. సో ఓవరాల్గా చూస్తే ఏఐ అనేది అడ్వర్టైజింగ్లో ఒక పవర్ఫుల్ టూల్, అపారమైన అవకాశాలు తెస్తోంది. కానీ అదే సమయంలో ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ లాంటి విషయాల్లో సీరియస్ ఛాలెంజెస్ కూడా విసురుతోంది. ముఖ్యంగా ఇండియా యాంటీ మార్కెట్లో ఈ బ్యాలెన్స్ సాధించడం చాలా కీలకం. ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న: ఏఐ రియాలిటీని ఇమిటేట్ చేయడంలో, మనల్ని అర్థం చేసుకోవడంలో ఇంకా బెటర్ అవుతున్న కొద్దీ, అది కేవలం మనల్ని మ్యాన్యుపులేట్ చేసే సాధనంగా కాకుండా హ్యూమన్ వాల్యూస్కి, నిజమైన కనెక్షన్స్కి ఎలా సపోర్ట్గా నిలబెట్టగలం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.